యూపీఏ హయాంలో వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ పరుగులు పెట్టిస్తారని తెలిపి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. ప్రపంచ దేశాల అభివృద్ధిలో చతికిల పడుతుంటే భారత్ మాత్రం స్థిరంగా ముందుకెళ్తోందన్నారు. భారత్ ఇప్పటికే ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తికి ఎదిగిందన్నారు. పన్నులు, జీఎస్టీ సంస్కరణలు సమగ్రాభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములు పరుగులు పెట్టిస్తోందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పట్టణాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయన్నారు. మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీతోటే సాధ్యమన్నారు. మరింత స్థిరమైనటువంటి సమగ్ర వృద్ధికి భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టుగా ఈ సర్వే సూచిస్తూ ఉన్నది. మనము యూపీఏ పాలనలో ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడు మోదీజీ గారి నాయకత్వంలో దాన్ని ఐసీయూలోకి తీసుకెళ్లి ప్రతి బలహీనతను తగ్గించి నేడు భారత్ గ్లోబల్ ఎకానమీలో మ్యారథాన్ పరుగు పెడుతూ ఉన్నది. కాంగ్రెస్ ఏమో ఇంకా స్ట్రెచర్ కోసం వెతుకుతూ ఉన్నది. వాళ్ళ కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు తప్పితే మరి ఒక ఫెయిల్యూర్ లీడర్షిప్ వల్ల ఏ రకంగా దేశం గతంలో యూపీఏ పాలనలో బలహీనపడ్డదో ఇవాళ మొత్తం ప్రజలు అర్థం చేసుకుంటా ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2 సంవత్సరాల తర్వాత ఇవాళ ఏ రకంగా రోజువారీ టీవీ సీరియల్ మాదిరిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి ఈ సిట్టి పేరు మీద రోజు ఒక పేరుతో వారు కాలయాపన చేస్తున్న తప్పితే అందులో వారు సాధిస్తుందేమీ లేదు, ఒరగబెడుతుందేమీ లేదు. ఇంతవరకు ఎవరిని కూడా సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదు. రాబోయే సంవత్సరాల్లో